మేడారం వెళ్లిన ప్రతి భక్తుడు ముందుగా స్నానం చేసేది జంపన్న వాగులో. ఒకప్పుడు దీని పేరు సంపెంగ వాగు. కానీ అది జంపన్న వాగుగా ఎలా మారింది? ఆ నీళ్లు ఎప్పుడూ ఎర్రగా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న విషాద గాథ ఏంటి? జంపన్న సమ్మక్క పగిడిద్దరాజుల కొడుకు. యుద్ధంలో తన తండ్రి చనిపోయాడని తెలిసి ఆవేశంతో కాకతీయ సైన్యంపై విరుచుకుపడ్డాడు. శత్రువులను తరిమి కొడుతూ సంపెంగ వాగు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ జరిగిన పోరాటంలో వెన్ను చూపకుండా పోరాడి ఆ వాగులోనే కుప్పకూలిపోయాడు. జంపన్న రక్తం ఆ వాగులో కలవడంతో ఆ నీళ్లు ఎర్రగా మారాయని చరిత్ర చెబుతుంది. ఆయన త్యాగానికి గుర్తుగా ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. ఇప్పటికీ అక్కడి మట్టి నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి. భక్తులు అది జంపన్న రక్తమే అని నమ్ముతారు. అందుకే జాతరలో అమ్మవార్లను దర్శించుకునే ముందు జంపన్న వాగులో మునిగితే పాపాలు పోతాయని, ధైర్యం వస్తుందని నమ్ముతారు. ఒక కొడుకుగా, ఒక వీరుడిగా జంపన్న చరిత్ర చిరస్మరణీయం. ఇది మేడారం జాతర పూర్తి చరిత్ర. జాతి కోసం ప్రాణాలిచ్చిన ఈ వీరులను స్మరించుకుంటూ అందరూ కామెంట్స్లో జై సమ్మక్క, జై సారలమ్మ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.